జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద వైసీపీ మహిళా విభాగం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని నచ్చజెప్పి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. మహిళలను మోసం చేస్తున్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కిరణ్ రాయల్ నివాసం ఎదుట వైసీపీ మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా నిరసనలు చేయవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని చెప్పి ఎంఆర్పల్లి పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆడవాళ్ల జీవితంతో ఆడుకుంటున్న కిరణ్ రాయల్ పై చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎంతమందికి మీరు కూటమి ప్రభుత్వంలో మీరు ఒక పోలీసులేనా అని మేము అడుగుతాను. మీరు ఒక పోలీసులేనా? వాడికి మీరంతా సపోర్ట్ రాకూడదు. వాడికి మహిళలకు మేము న్యాయం చేసేదానికి వస్తున్నామే కానీ మేము అన్యాయంగా మాట్లాడేది అయిపోయిందని చెప్తే నేను ఒక ఇన్ఛార్జ్ అనే పదవి ఇచ్చినప్పుడు వాడు ఇట్లా ఆడవాళ్ళందరినీ మోసం చేయమన్నారా, దౌర్జన్యం చేసి యువ దగ్గర డబ్బులు లాక్కోమన్నారా? ఎంతమంది నేను ఇంతకుముందు దీని గురించి ఎప్పుడో గతంలోనే మాట్లాడినాను. నేను దీని గురించి గతంలోనే మాట్లాడినప్పుడు మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. మేము వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చుంటాము. వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చుంటాము. మీరేం చేస్తారో దానికి మేమంతా రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాము. అయినా కూడా వాడి వీడియోలన్నీ రిలీజ్ అయినాయి కదా, వాడు మాట్లాడింది కాదా? మేము అడుగుతాము. చెప్పేది వినేది లేదండి. చెప్పేది వినండి. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళకి మోసం, ఒక్క ఆడవాళ్ళకే మోసం చేయాల, వాడు 10-15 మంది ఆడవాళ్ళకు మోసం చేస్తున్నాడు. మీరు వాళ్ళు చెప్పండి, మీరు ఎట్లా వచ్చినారు? మీరు చెప్పండి, ముందు మాకు చెప్పండి. వాళ్ళు చెప్పండి, మీరు ఎట్లా వచ్చినారు? వాళ్ళు చెప్తేనే కదా మీరు వచ్చినారు. వాళ్ళు చెప్తేనే కదా మీరు వచ్చినారు. తప్పకుండా మీరు ఎట్లా వస్తారు? ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందా? వాళ్ళ పక్కనే తొత్తులుగా మీరు ఎందుకుంటారు? మేము మాట్లాడే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరిగినాయా? కెమెరాలు ఉన్నాయని మాట్లాడము. కెమెరాలన్నీ ఇట్లా ఆఫ్ చేసినా కూడా మాట్లాడగలం. శక్తి మాకుంది, ఆ ఇది మాకుంది, మాట్లాడగలము, మేము చేయగలం. తీసేమనండి, ఇప్పుడు కెమెరాలన్నీ తీసేమనండి, నేను మాట్లాడగలుగుతా. అదే మీరు తీయకుండానే మాట్లాడగలుగుతాను. నాకు ఏం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం. ఈ రోజు మీరు న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారా? ఇప్పుడు పోండి, మేము నిలబడుకుంటాం. అరెస్ట్ చేయండి, లోపల వేయండి, లోపల వేయండి, అరెస్ట్ చేయండి. ఇప్పుడు బాధితురాలు ఉంది కదా, బాధితురాలు వాళ్ళ బంధువులమే మేము చంపేస్తాము. మర్డర్ చేస్తానంటాడు. ఎవరిని మర్డర్ చేస్తాడు? వాడొక చెత్తవాడు. మర్డర్ చేస్తారంటే మర్డర్ చేస్తారంట. మర్డర్ ఎట్లా చేస్తారు చెప్పండి. బాధితురాలు ఉంది కదా, కంప్లైంట్ ఇచ్చారా? కేసు రిజిస్టర్ చేశారా లేదా? మీరు చెప్పండి. ఫాలోఅప్ చేస్తున్నారు కదా. సో బాధితురాలు ఇచ్చే కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేస్తారు, దర్యాప్తు చేసి తగిన యాక్షన్ తీసుకుంటారు. తీసుకోరు. ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ యాక్షన్ తీసుకోలేదని ఎక్కడ లేదా? మీరు ఎప్పుడు తీసుకోలేదు? గతంలో అంటే ఎప్పుడు గతంలో కూడా లేదు. అంటే